నమస్కారం, మీరు చూస్తున్నారు లక్ష్యం ఛానల్. నేను సహస్ర. సో లక్ష్యం ఛానల్ ద్వారా మనము యువతకి అలాగే స్టూడెంట్స్కి చాలా విషయాలు తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాం కదా. మరి ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఇండియాలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగు ప్రజలు లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు, మరి ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుంది అనే అంశాల మీద మనం డిస్కస్ చేస్తున్నాం. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్న రిటైర్డ్ ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు. సో ఓయూ తను కూడా, మరి సార్ని అడుగుదాం దీని గురించి ఏం మాట్లాడతారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇది ముందుగా మీకు ఒక విషయం అడగాలనుకుంటున్నాను సార్. మీరు ఓయూలో ఎంతో కాలం నుంచి పనిచేస్తారు కాబట్టి ఓయూ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా చాలామంది నిరుద్యోగులుగానే ఉంటున్నారు. అండ్ ఇంకొకటి స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ కూడా వెల్ సెటిల్డ్, అంటే కొంతమంది డెఫినెట్గా వెల్ సెటిల్డ్ ఉన్నారు, ఇంకొంతమంది చాలామంది నిరుద్యోగులుగానే ఉన్న సందర్భం ఉంటుంది. సో లోపం అనేది ఎక్కడ జరుగుతుంది? ఎడ్యుకేషన్ లోపం ఉంటుందా, లేకపోతే ఇక్కడ తెలంగాణలో పొలిటికల్గా ఏమైనా సమస్యలు అంటున్నారా? ఎక్కడ మార్పు జరిగితే స్టూడెంట్స్కి మంచి భవిష్యత్తు ఉంటుంది అంటారు? మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానంగా 1947లో ఈ దేశం లోపల మొత్తం 17 యూనివర్సిటీలు ఉండే, 636 కాలేజీలు ఉండే. ఈ 17 యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో అవి 1953 లోపల మొదటిసారిగా ఈ దేశం లోపల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది ఏర్పడింది. ఈ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యొక్క పరిధి, దాని పని ఏంటి అంటే వివిధ విశ్వవిద్యాలయాల్లో బోధించవలసినటువంటి పాఠ్యాంశాలు ఏ విధంగా ఉండాలి, నాణ్యమైనటువంటి విద్యా విధానం ఏ విధంగా కొనసాగాలి విశ్వవిద్యాలయాల లోపల, విశ్వవిద్యాలయాలతో పాటుగా ఆ విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా ఉన్న కాలేజీలలో కూడా నాణ్యమైన విద్య అనేది ఏ విధంగా కొనసాగాలనే దానిపైన ఆ యూజీసీ వాళ్ళు కొన్ని నియమ నిబంధనలు అనేటివి ఏర్పాటు చేస్తారు. దాంతో పాటుగా వివిధ విశ్వవిద్యాలయాల్లో కొనసాగవలసినటువంటి పరిశోధన, రీసెర్చ్కి సంబంధించినటువంటి అంశాలను కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వాటి యొక్క పరిశోధన, యూనివర్సిటీల యొక్క పరిశోధనను ఇటు విద్యార్థుల యొక్క విద్యాభ్యాసాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కాలేజీలకు, ఆ యూనివర్సిటీలకు అప్పుడప్పుడు వాళ్ళు స్టేటస్ అనేది ఇస్తుంటారు. గ్రాంట్స్ అనేటివి దానికి తదనుగుణంగా గ్రాంట్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది 1953లో యూజీసీ ఏర్పడ్డ కాలం నుండి ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి ప్రక్రియ. అయితే 53 వరకు ఉన్నటువంటి యూనివర్సిటీలు దేశంలో 17 అయితే ప్రస్తుతం ఉన్నటువంటి యూనివర్సిటీస్ 1338 యూనివర్సిటీలు ఉన్నాయి. కొన్ని లక్షల కాలేజీలు అనేటివి ఉన్నాయి. విద్యార్థులు కూడా లక్షల సంఖ్య లోపల ఉన్నారు. అయితే యూజీసీ చేయవలసిన పని, యూనివర్సిటీకి ఉన్నటువంటి హెడ్, యూనివర్సిటీ హెడ్ అంటే వైస్ ఛాన్సలర్ ఇస్ ది హెడ్. ఆ వీసీలు ఏమి పాటించాలి అనే విషయం లోపల వస్తే ఏంటంటే యూజీసీ చేసే పని ఏంది, మొత్తంగా దేశంలో ఉన్న యూనివర్సిటీస్ను వాటిని కోఆర్డినేట్ చేస్తూ ఆ విద్యా విధానాన్ని పర్యవేక్షిస్తూ అక్కడ కొనసాగుతున్న విద్య ఏ విధంగా ఉంది, నాణ్యత అనే దాన్ని చూస్తూ ఉంటుంది. దాంతో పాటుగా అక్కడ బోధిస్తున్నటువంటి బోధనా సిబ్బంది అంటే టీచర్స్ ఎవరైతే ఉంటారో ఆ టీచర్స్ సకాలంలో లోపల ఏ విధంగా ప్రమోషన్స్ అనేది కల్పించాలనే విషయం లోపల కూడా వాళ్ళు చర్యలు అనేది చేపడతారు. అయితే ఈ చర్యలు, ఈ నిబంధనలు ఏమవుతున్నాయి అంటే, ఇప్పుడు మనం కనుక మన స్టేట్ని కనుక ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే దాదాపుగా మన స్టేట్లో ఈరోజు 34 యూనివర్సిటీలు ఉన్నాయి. తెలంగాణ అనే చిన్న స్టేట్ ఏదైతే అంటున్నారో దాంట్లోనే 34 యూనివర్సిటీలు ఉన్నాయి. గతంలో 1956 పూర్వం ఇక్కడ ఉన్నటువంటిది ఒకటే ఒక యూనివర్సిటీ, అది ఉస్మానియా యూనివర్సిటీ. ఆ తదుపరి ఏర్పడ్డాయి మిగతా 33 యూనివర్సిటీలు. సో ఫస్ట్ ఓయూ నుంచి మిగిలిన యూనివర్సిటీలన్నీ ఏర్పడ్డాయి. అయితే ఈ 34 యూనివర్సిటీస్ లోపల 4 విధాలైనటువంటి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. కొన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, కొన్ని స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇంకా కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ 4 విధాలైన విశ్వవిద్యాలయాల లోపల కొనసాగేటువంటి విద్యా విధానము, నాణ్యత, బోధనా పద్ధతులు, పరిశోధనా పద్ధతులు, పరిశోధన ఏ విధంగా ఉన్నది, ఈ విషయాలన్నింటినీ పరిశీలించి ఆ సకాలం లోపల అధ్యాపకులకు ప్రమోషన్లు ఏ విధంగా కల్పించాలనే విషయం లోపల వైస్ ఛాన్సలర్ కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాలు కూడా యూజీసీనే కొన్ని రూపొందించింది. ఆ నియమాల ప్రకారంగానే ప్రమోషన్స్ అనేటివి కొనసాగించాలి.
అనే విషయాన్ని కూడా యూజీసీ పేర్కొన్నది. ఏ నిబంధనలను అయితే యూజీసీ పాటించాలని చెప్పిందో పదోన్నతుల లోపల, ఆ నిబంధనలన్నింటినీ యథావిధిగా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొని ఎప్పటికప్పుడు జీవోలు ఇస్తుంది. ఆ జీవోలను అనుసరించి, అంటే జీవోలు రీసెంట్గా వచ్చినటువంటి జీవో నెంబర్ 14, జీవో నెంబర్ 15 అని జీవోలు ఇచ్చింది. ఆ జీవోలకు అనుగుణంగానే ఆ ప్రమోషన్స్ అనేవి చేపట్టాలి యూనివర్సిటీల లోపల. అంటే ఆ జీవోలో ఉన్నటువంటి నిబంధనలు ఏవైతే ఉంటాయో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాటికి లోబడే సెలెక్షన్స్ అనేవి చేయాలి. అయితే ఇక్కడ దీనికి భిన్నంగా ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన విషయం ఏంటంటే, వీసీ ఆ నిబంధనలన్నీ పక్కకు పెట్టి, అంటే నెంబర్ 1 ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నది అధ్యాపకునికి, నెంబర్ 2 ఆయన బోధనా పద్ధతులు, ఫీడ్బ్యాక్ విద్యార్థులతో ఏ విధంగా ఉన్నది, 3వది ఆయన పరిశోధనలు ఏ విధంగా ఉన్నాయి, 4వది ఆయన పరిశోధన చేసినటువంటి వ్యాసాలు కానీ ఆర్టికల్స్ కానీ ఏవైతే అంటామో ఆ పేపర్స్ ఏ పబ్లికేషన్స్ లోపల ఏ జర్నల్స్లో వచ్చినాయి అనేది ప్రాతిపదికగా తీసుకొని ప్రమోషన్స్ అనేవి కల్పించాలి అని చెప్పి యూజీసీ చెప్తున్నది. అయితే వీటిని పక్కకు పెట్టి కేవలం ఇంటర్వ్యూ ప్రాతిపదికగానే మార్కులు వేసి వాళ్ళని కొంతమందిని, దాదాపుగా 50 మంది అధ్యాపకుల ప్రమోషన్స్ను రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. అయితే ఉస్మానియా యూనివర్సిటీకి 100 ఏళ్ల చరిత్ర ఉన్నది. ఈ 100 ఏళ్ల చరిత్రలో కూడా లోపల ఏబీసీ కూడా ఈ విధంగా 50 మంది అధ్యాపకులను మీరు యూ పీపుల్ ఆర్ నాట్ అప్ టు ద మార్క్ అని చెప్పి రిజెక్ట్ చేసిన దాఖలాలు లేవు. ఈ కేవలం ఇంటర్వ్యూ ప్రాతిపదికగానే వాళ్ళని రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. ఇది తప్పు అనే అంశాన్ని ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అయినటువంటి మనోహర్ పాయింట్అవుట్ చేసి అధికారుల దృష్టికి, అటు ప్రభుత్వం దృష్టికి, ఇటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇట్లా ప్రజాప్రతినిధులు వీళ్ళందరి దృష్టికి తీసుకొస్తున్నాడు. అందులో భాగంగానే ఆయన వివిధ ఛానల్స్ కూడా ఇంటర్వ్యూస్ ఇచ్చి చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ విషయాలను జీర్ణించుకోలేక వీసీ ఏం చేసిండు అని అంటే, ఆయన చేసిన తప్పులను సరిదిద్దుకోకుండా ఆయన మనం ప్రశ్నిస్తున్నటువంటి, ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రశ్నించడం కాదు, మీరు చేసిన విధానం తప్పు, ఇది గిట్లా చేయాలి, దీని ప్రకారంగా ఈ రూల్స్ ప్రకారంగా సరిదిద్దుకోమని చెప్పిండు. అంటే ఒక సూచనలు సలహాలు మనోహరిచ్చిండు. ఆ సూచనలు సలహాలను మనోహరించిన వాటిని జీర్ణించుకోలేకపోయినటువంటి వీసీ ఆ మనోహర్ను సస్పెండ్ చేయడం అనేది జరిగింది. ఇది అనైతికం, ఇది తప్పుడు విధానము. ఈ సస్పెన్షన్ను బేషరతుగా విత్డ్రా చేసుకోవాలని చెప్పి అధ్యాపక సంఘాలు ఉద్యమిస్తున్నాయి. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ లోపల రిటైర్డ్ అధ్యాపకుల సంఘంది ఒక మీటింగ్ కూడా జరిగింది. రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దీన్ని ఖండిస్తూ సస్పెన్షన్ తక్షణమే ఎత్తివేయాలని చెప్పి ఏకగ్రీవ తీర్మానం చేయడం కూడా జరిగింది. రేపు ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అంతా కూడా ఒక జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకుని అందులో దీన్ని ఖండిస్తూ సస్పెన్షన్ తక్షణమే ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ తోటి ముందుకు పోతున్నాం జరుగుతున్నది. అయితే ఈయన సస్పెండ్ చేసిన దాంట్లో ఈయన రిజెక్ట్ చేసినటువంటి క్యాండిడేట్స్ లోపల విచిత్రమైన విషయం ఏంటంటే, ఒక అమ్మాయి స్టేట్ గవర్నమెంట్ ద్వారా బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది ఆమెకు. ఈ రాష్ట్ర ప్రభుత్వమే ముఖ్యమంత్రి తన చేతుల మీదుగా ఆమెకు బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చిండు. అటువంటి అమ్మాయిని ఆమెకు పరిశోధన నాణ్యత లేదని, టీచింగ్ నాణ్యత లేదని చెప్పి ఆమె ప్రమోషన్ రిజెక్ట్ చేయడం, ఇది తప్పు అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాం. అదే విధంగా ఇంకో అమ్మాయి ఆమె బెస్ట్ రిసెర్చర్ గా స్టేట్ గవర్నమెంటే గుర్తించి ఆమెకు అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. అటువంటి ఆమెను కూడా రిజెక్ట్ చేసిండు. అంటే మనకు స్పష్టంగా తెలుస్తుంది, బెస్ట్ టీచరు, బెస్ట్ రిసెర్చర్ గా స్టేట్ గవర్నమెంట్ తోటి గుర్తింపు పొందిన వ్యక్తుల్ని నువ్వు రిజెక్ట్ చేసిన వాళ్ళంటే ఇక న్యాయం ఎక్కడ జరిగినట్టు? అది ప్రశ్న. అయితే ఇందులో దాదాపుగా 50 మంది అధ్యాపకుల ప్రమోషన్స్ రిజెక్ట్ చేసిండు. ఈ 50 మంది లోపల కూడా ఉన్నది ఎవరు అంటే బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మిగతా క్యాస్ట్ వాళ్ళు లేరు అని నిర్మోహమాటం కూడా చెప్పగలను నేను. ఇది జరిగిన సంఘటన. దీనిపైన కార్యాచరణ జరుగుతున్నది, జనరల్ బాడీ మీటింగ్స్ అవుతున్నాయి, ఏం చేయాలనే దానిపైన విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. ఒక కార్యాచరణ మాత్రం ఉంటుంది. ఆయన సస్పెన్షన్ విత్డ్రా చేసుకునేంత వరకు ఓ ప్రోగ్రామ్ అనేది ఉద్యమ రూపం లోపల తీసుకుపోయేందుకు సిద్ధంగా ఉన్నాం. సరే, అయితే మీరంతా ప్రొఫెసర్లు అందరూ కలిసి మీరు ఎంతవరకైనా ఉద్యమానికి తీసుకురావడానికి తెరలేపారు కాబట్టి ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎంతకాలం అయ్యే అవకాశం ఉందంటారు? అమ్మా, ఇది
దాదాపుగా 2.5 నుంచి 3 months వరకు అయింది 3 months నుంచి జరుగుతుంది. నడుస్తున్నది. అయితే ఇది లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్స్ అని లంచ్ అవర్ లోపలనే అందరము నిరసన తెలపడం అనేది జరుగుతున్నది. నల్ల బాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్నాం, ఈ అన్యాయాన్ని సరిదిద్దాలని చెప్పి రెక్టిఫికేషన్ ఆఫ్ ది మిస్లీడ్స్ గురించి చేయడం అనేది జరుగుతున్నది. అయితే ఈ సస్పెన్షన్ తర్వాత ఏంటంటే ఈ సస్పెన్షన్ మొదలు విత్డ్రా చేసుకోవాలి. రెండవది జరిగిన రిక్రూట్మెంట్ ప్రమోషన్స్ ఏదైతే ఉన్నదో దాన్ని రివ్యూ చేసి ఒక ఉన్నతమైనటువంటి కమిటీ ద్వారా రివ్యూ చేసి ఎవరెవరికి జస్టిఫైయబుల్ క్యాండిడేట్స్ ఉంటారు, అర్హతలు ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తక్షణమే ఇవ్వాలని చెప్పి ఓ రివ్యూ కమిటీ రికమెండేషన్స్ ఫాలో కావాలని చెప్పి మేము కోరుతున్నాం. మేము అందరికీ ఇదేంటి అని కూడా అంటలేదు. వాస్తవానికి ఏంటంటే అందరూ అర్హులే. వాళ్ళందరికీ కన్నా మేము ఏమన్నదంటే ఒక రివ్యూ కమిటీ వేయండి, వాళ్ళు రివ్యూ చేసి వీళ్ళంతా అర్హులే వీళ్ళకి ఇవ్వచ్చు అని వాళ్ళు చెప్తే దాన్ని అనుసరించి మీరు ఆ తప్పులను సరిదిద్దుకుంటారని ఆశిస్తున్నాను మేము. రైట్ సార్, మీరు అన్నట్టు అంటే మీరు ఏదైతే ప్రయత్నం చేస్తారో ఆ ప్రయత్నం ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకొని సరిదిద్దుకుంటే మంచిది, లేదనుకుంటే మీరు చేయాల్సింది చేస్తారు. అంతే కదా. అయితే ఒకటి ఇప్పుడు మనం అడుగుతున్నటువంటి మేము కొత్త డిమాండ్ ఏం లేదు, తప్పును సరిదిద్దామని అంటున్నాం. ఆ సరిదిద్దకపోతే ఏంటి అని అంటే సరిదిద్దకపోతే మేము ప్రజాప్రతినిధులను కలిసి దాన్ని అసెంబ్లీలో రేజ్ చేసేటట్టుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడం ఇవన్నీ చేస్తాం. షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ కూడా అసెంబ్లీలో చేసేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాం. రైట్ సార్, అయితే ఇంకొక ప్రశ్న నేను ఇంతకుముందు అడిగినట్టు స్టూడెంట్స్కి అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో మన తెలంగాణలో కానీ లేకపోతే ఇండియా వైజ్గా ఎలాంటి మార్పులు ఏమైనా కావాలంటారా? అంతా బాగానే ఉందంటారా స్టూడెంట్స్ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్? ఇప్పుడు మీరు మొదలే ఇంట్రొడక్షన్లే ఒక క్వశ్చన్ రేజ్ చేసిండ్రు. యూనివర్సిటీలో చదివినటువంటి విద్యార్థులు ఇంకా నిరుద్యోగులుగానే బయటకు వస్తున్నారు, దీనివల్ల ప్రయోజనం ఏముంది సార్ ఇది అని. నిరుద్యోగ సమస్య అనేది ఒక్క ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన అంశం కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యనే. ఇది అన్ని యూనివర్సిటీ లోపల కూడా ఈ నిరుద్యోగ అనేది ఉన్నది. మన భారతదేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ను వాటిని అన్నిటి తీసుకుంటే ఆ పర్సంటేజ్ ఆఫ్ నిరుద్యోగిత ఏదైతే ఉన్నదో అది ఉస్మానియా కన్నా ఎక్కువ శాతము వేరే రాష్ట్రాల లోపల ఉన్నది. అయితే మన దగ్గర లేదని అనడం లేదు. జీరో నిరుద్యోగిత అనేది ఎక్కడ ఉండదు. నిరుద్యోగిత అనేది ఉంటుంది, కానీ ఏ స్థాయిలో ఉన్నది, దాని తీవ్రత ఏ విధంగా ఉన్నది అనేది ముఖ్యం. ఆ విషయంలో వస్తే మిగతా కొన్ని స్టేట్లలో మనకన్నా ఎక్కువ తీవ్రత అనేది ఉన్నది. అయితే మన దగ్గర తక్కువ ఉంది కాబట్టి దీన్ని సమర్థించడం అనేది కాదు, సాధ్యమైనంత వరకు దీన్ని తగ్గించాల్సిన బాధ్యత అనేది ప్రభుత్వాల పైన ఉంటుంది. ఎప్పటికప్పుడు రిక్రూట్మెంట్ అనేది చేపట్టడం, ఇటువంటి చర్యలు చేపట్టడం ద్వారా నిరుద్యోగితలను తగ్గించడం అనేది జరిగి తీరాలి. అయితే ఇవి నిరుద్యోగులను తయారు చేసే కర్మాగారాలుగానే మారిపోయింది యూనివర్సిటీలు అనే అభిప్రాయం కూడా ప్రజల్లో వస్తున్నది దినదినం. అయితే దీన్ని సరిదిద్దవలసిన బాధ్యత పాలకుల పైన ఉంటుంది కానీ మన పైన కాదు. అయితే పాలకులు ప్రతి సంవత్సరం స్టేట్ గవర్నమెంట్లో వచ్చే ఉద్యోగాలు ఎన్ని ఖాళీలు ఉంటాయి ఏమిటి అనే విషయం లోపల ఒక జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి ఆ క్యాలెండర్కు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఇంటర్వ్యూస్ పరీక్షలు నిర్వహించి రిక్రూట్మెంట్ అనేది చేపడితే కొంత ఈ నిరుద్యోగుల లోపల అశాంతి అసంతృప్తి అనేటి తగ్గేందుకు అవకాశం ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఇంకో రెండో విషయం ఏంటంటే వీళ్ళు అభ్యసిస్తున్నటువంటి చదువు ఏతుంటుందో ఆ సిలబస్లో కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చి సమాజానికి ఉపయోగపడే విధంగా, ఉద్యోగాలు దొరికే విధంగా, నైపుణ్యాన్ని పెంచే విధంగా ఇటువంటి కోర్సులను కొన్ని డెవలప్ చేసి ఎప్పటికప్పుడు అందిస్తే కొంతవరకు మనం సాధ్యమైనంత వరకు మనం నిరుద్యోగతను తగ్గించగలుగుతాం, కానీ పూర్తిగా మాత్రం నిర్మూలించలేము అనేది నా ప్రత్యేక అభిప్రాయం. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు చాలా రోజుల నుంచి అదే సిలబస్ కంటిన్యూ అవుతుంది అనేసి స్టూడెంట్స్ కూడా అభిప్రాయపడుతున్నారు. కరెక్టే. సిలబస్ లోపల మార్పులు అనేవి ఉండటం లేదు అనేది ఒక అభియోగం ఏదైతున్నదో అది కంప్లీట్గా కరెక్ట్ అని అనను, కానీ కొంతవరకు అది కరెక్టే. ఎందుకంటే సిలబస్ లోపల చేంజెస్ అనేవి ఎప్పుడు కూడా ఓ 30% చేంజెస్కే అవకాశం అనేది ఉంటుంది, టోటల్ చేంజెస్ అనేది అవకాశం అనేది ఉండదు.
ఆ 30%లో కూడా మనం వినూత్నమైనటువంటి మార్పులను కూడా తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ సిలబస్ చేంజ్ లోపల అటానమీ అనేది యూనివర్సిటీస్కి ఉన్నది, అటానమస్ కాలేజెస్ కూడా ఉన్నది. వాళ్ళు సమాజంలో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా పరిశ్రమలు, ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఇటువంటి వాటి అన్నింటి దృష్టిలో పెట్టుకొని నైపుణ్యాలను పెంచి ఈ నిరుద్యోగతను తగ్గించేందుకు ప్రయత్నం చేస్తే సిలబస్ను పాఠ్యాంశాలను కూడా మార్చుకుంటే బాగుంటుందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ మీరు చాలా విషయాలు వాల్యుబుల్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని కూడా మాతో షేర్ చేసుకున్నారు. సో ఇదండి, చూస్తున్నారు కదా. సో ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా సో తను రిటైర్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ గురించి ఆలోచిస్తున్నారు, అదేవిధంగా స్టూడెంట్స్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మేము ముందుంటామంటూ తను ముందుకు రావడం అయితే జరిగింది. సో థ్యాంక్ యూ. అండ్ ఇలాంటి విషయాల మీద మరిన్ని ఇంపార్టెంట్ ఏవున్నా కానీ మీతో షేర్ చేసుకోవడానికి ఎప్పుడు లక్ష్యం ఛానల్ మేము ముందుంటుంది. చూస్తూనే ఉండండి. నమస్కారం.